వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని ఇప్పుడిప్పుడే జనం తేరుకుంటున్నారని మంత్రి ఎండి ఫరూక్ అన్నారు. గత ప్రభుత్వం పోలీసులను నచ్చినట్లు వాడుకుందని విమర్శించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పరిపాలన ఎవరు బాగా చేస్తున్నారో ప్రజలకు తెలుసని చెప్పారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందంటున్న మంత్రి ఫరూక్తో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. నేరుగా పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిందే ప్రజా దర్బార్. అలాంటి ప్రజా దర్బార్కు ఈరోజు మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ ఫరూక్ రావడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ప్రజలు తమ అర్జీలను అయితే ఇచ్చారు. ప్రధానంగా ఎలాంటి సమస్యలు వచ్చినాయి, వాటికి ఎలాంటి పరిష్కారం చూపించబోతారు అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు ప్రధానంగా ఎలాంటి సమస్యలు మీ దగ్గరకు వచ్చినాయి, వాటికి భవిష్యత్తులో ఎలాంటి పరిష్కారం చూపించబోతున్నారు? ఒక్కొక్క సమస్యకి సుమారు ఎంత టైం పడుతుంది? ఇవాళ నాకు తెలిసినంత వరకు సుమారుగా ఒక 50 నుంచి 60 మధ్యలో చాలా అప్లికేషన్స్ వచ్చినాయి. అన్నీ కూడా రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. 90% రెవెన్యూ సమస్యలు ఉండమ్మా, అన్ని వ్యక్తిగత సమస్యలే. ఇవన్నీ పరిష్కరించాలంటే అదంతా డిస్ప్యూట్స్ ఉన్నాయి, కొన్ని కోర్టులలో ఉన్నాయి, కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. చాలా వరకు కూడా ఎస్సీలకు సంబంధించిన స్థలాలు ఆక్రమించుకున్నారని చెప్పి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 14-19 ఇచ్చిన పట్టాలన్నీ క్యాన్సిల్ చేశారని చెప్పి, వారు వ్యవసాయానికి ఇచ్చిన భూములు కూడా ఆక్రమించుకున్నారని చెప్పి, ఎందుకంటే మళ్ళీ 7-8 సంవత్సరాల్లో వ్యవసాయ భూములు మంచి రేట్లు వచ్చినాయి కాబట్టి అమ్ముకుందామని వైకాపాలు ఆక్రమించుకున్నారని చెప్పి ఇటువంటి పిటిషన్లు చాలా వచ్చాయి. దీనికి అందరూ సంబంధిత అధికారులతో మాట్లాడాం, కొంతమంది శాసనసభ్యులతో కూడా మాట్లాడి పరిష్కారం చేయమని చెప్పడం జరిగింది. వ్యక్తిగత సమస్యలు అంటే పెన్షన్లు కావాలని, ఉద్యోగాలు కావాలని చెప్పి ఇటువంటి సమస్యలు కూడా చాలా వచ్చాయి. కానీ పరిష్కరించాల్సిన అవసరం ఉంది. పేదరికం అనేది మహాచెడ్డది కాబట్టి దాని పాపం వాళ్ళు పార్టీ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇచ్చేయడం జరుగుతుంది. ఇది ప్రజలకు డైరెక్ట్గా ప్రభుత్వం ఇక్కడ ప్రజా సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం ప్రతిరోజు ఒకరికి మంత్రి గారికి అవకాశం ఇస్తూ ఉంది. ఆ సమస్యలు నేరుగా మంత్రి గారి సమస్యలు వీలైనంత వరకు దాని సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని అనుగుణంగానే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించడం జరిగింది. పార్టీ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్నాం. చాలా పేదరిక సమస్యలు ఉన్నాయమ్మా, చాలా వరకు ఎంతవరకు ఉన్నాయో అన్నీ కూడా న్యాయపరంగా ఉండే సమస్యలని పరిష్కరిస్తూ ఉన్నాం. కొన్ని కాని వ్యక్తిగత సమస్యలు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కోర్టు సమస్యలు ఉంటాయి, దాన్ని తీర్చే పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే కొన్ని వరకు పార్టీ దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి పోతాయి. కొంతవరకు వారి డిస్ప్యూట్ ఉన్నాయి కాబట్టి మేము చెప్పలేం, ఎందుకంటే అన్నీ కూడా వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. అవి ఎంతవరకు నిజమో వాస్తవమో అది కలెక్టర్ కూడా మాట్లాడాం. కొన్ని విషయాల్లో కలెక్టర్ గారితో కూడా ఫోన్ చేసి మాట్లాడాం, కొన్ని విషయాల్లో ఎమ్మెల్యే గారికి కూడా మాట్లాడాం, కొన్ని విషయాల్లో తమ సంబంధిత అధికారులతో కూడా మాట్లాడాం. వాళ్ళు పరిష్కరిస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పరిష్కరించకుండా నిలబడిన కొన్ని సమస్యలు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. దానికోసం మేము అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ సమస్యలన్నీ కూడా పార్టీ ఆఫీస్గా అందజేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నానమ్మా. సార్, వైసీపీ మాజీ మంత్రి రోజా గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు తమిళనాడులో విజయ్ గెలిచారు. ఆ విజయ్ గెలవడం వెనక కూడా జగన్ హస్తం ఉందని, జగన్నే ఫాలో అవుతున్నారని, అందుకే విజయ్ గెలిచాడని అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? జగన్ ఫాలో అయితే ఇంక అంతే గతి. జగన్ ఫాలో కావడమేందమ్మా, ఆయన ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. 107 సీట్లు వచ్చాయి ఆయనకు. 108లో ఒక 2 సీట్లు ఆయన గెలిచాడు, రెండింటిలో ఒకటి పోతే 107 సీట్లు ఉన్నాయి. కాబట్టి 107 ప్రజల మ్యాండేట్ ప్రజల మ్యాండేట్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా శిరసావహించాల్సిందేనమ్మా. ఎందుకంటే ప్రజలు మనం తీర్పు ఇచ్చినారు కాబట్టి దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజాకి ఏం సంబంధం ఆమెకు? రోజా ఇక్కడ కాదు, రోజా పోయి స్టాలిన్ బట్టి తిరిగింది, స్టాలిన్ కోసం తిరిగింది. ఆ రోజు అన్ని సోషల్ మీడియాలో వచ్చింది, ఆమె ఖాళీ ఎక్కడ పెడితే అక్కడ అయిపోతుంది, అదే గతి అని. ఏదే గతి అయితే తెలంగాణలో జరిగిందో బీఆర్ఎస్కు అదే గతి. ఎందుకంటే ఆయనకు వస్తే ఇంటికి వచ్చి అంత మర్యాదలు చేసి భోజనాలు పెట్టి ఆయన భోజనాలు పెట్టి ఏం పరిస్థితికి వచ్చింది, ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి విజయ్ ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. చూద్దాం ఏ రకంగా జరుగుతుందో. ఎందుకంటే ఇప్పుడు మనకు ఎన్డీఏ ప్రభుత్వంలో మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి, అన్ని సమస్యలు కూడా తీర్చడం జరుగుతాయి. ఆ సమస్యలని పరిష్కారం చేయడం జరుగుతుంది. రాష్ట్రం ముందుకు సాగుతూ ఉంది. మన రాష్ట్రం ప్రగతి పథంలో పోతూ ఉంది. చంద్రబాబు నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం ఆ రకంగా పరుగులు తీస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రాలకు పెట్టుబడి రావాలా, రాష్ట్ర అభివృద్ధి చెందాలా, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలా. గత 5 సంవత్సరాలు కూడా కుంటుపడిపోయింది. నేను దాదాపుగా మళ్ళీ 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 42వ సంవత్సరాలు జరుగుతాను రాజకీయాలు ఉండబట్టి నేను చూస్తూ ఉన్నాను. రాజకీయాలు ఎన్నో మార్పులు వచ్చాయి. యువతలు వచ్చారు, చదువుకున్న వాళ్ళు వచ్చారు. బాగా ఆరుదలు కూడా ఎన్టీ రామారావు గారు కూడా వెళ్తూ ఉన్నాం. ఆరుదలు మేమంతా యువతగా ఉన్నాం. ఈరోజు మేము మళ్ళీ ఈ రోజు వరకు కూడా కంటిన్యూ అవుతున్నామంటే
భగవంతుడి ఆశీస్సులు, ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఈరోజు కూడా కొనసాగుతున్నాం. ఏదేమైనా సరే ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఈరోజు పార్టీ ఆఫీసులో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో ఉంది, పార్టీ అందుబాటులో ఉందని చెప్పి తెలియజేయడానికి ఒక మంచి కార్యక్రమాన్ని చేసినందుకు ప్రజలు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమం పాల్పంచుకోవడానికి అవకాశం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి గారు కూడా మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 3 పూలు 6 కాలకు మైనార్టీ సంక్షేమం కోసం ప్రత్యేకంగా చేసిన కార్యక్రమాలు భారతదేశంలో ఎవరు లేరు. దాని గురించి చెప్పాలంటే ఒక చాలా రికార్డు ఉందమ్మా. అన్ని బ్రహ్మాండమైన పనులు ఎవరు చేయలేదు, అంత బాగా పనిచేశాం. అది గర్వంగా నేను కూడా చెప్పుకోవడానికి నాకు అవకాశం కలిగించింది కాబట్టి ఇన్ని సంవత్సరాలు మంత్రిగా నేను చేసినందుకు అవకాశం కలిగించిన చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియ. ఈ కార్యక్రమాన్ని సజావుగా చేస్తాను. ఇప్పుడు కూడా చేస్తా ఉన్నాం, మంచి కార్యక్రమాలు చేయాలని తప్పకుండా చేస్తాను. ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా తెలుసుకుంటున్నాను. నా నియోజకవర్గంలో మీరు పోయి విచారించుకోండి. నా వ్యక్తిగతంగా నేను చెప్పడానికి వీల్లేదు. మీరు పోయి విచారించుకోండి. ఫరూక్ గారు రాజకీయంలో వచ్చిన తర్వాత ఏం చేశారు, అభివృద్ధి కార్యక్రమాలు ఎందాలని చెప్పి బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేశాం. కళ్ళు పుట్టాయి వాళ్ళు నేను చేసిన కార్యక్రమాలు చెప్పుకుంటే ప్రతి కార్యక్రమం చేశాను. నేను స్థానికుని కాబట్టి నేను అన్ని కార్యక్రమాలు చేశాను. వచ్చిన వాళ్ళతో బాగా స్థానికేతరులు ఏముంది, వాళ్ళకి రావడం పోవడం తప్ప నుంచి వేరేదేం లేదు. కానీ నేను స్థానికంగా పుట్టి పెరిగిన వాడు. నా నియోజకవర్గం చాలా బ్రహ్మాండమైన పనులు చేశాను. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఆ కార్యక్రమాలని తెలుగుదేశం పార్టీ తరఫున చేశాం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. ఈరోజు కాలువలు రాయలసీమలో సస్యశ్యామలు ఏంటంటే ఎవరి వల్ల అయింది? ఆ రోజు ఎన్టీ రామారావు గారు కాలువలకు పురాణాలు వేస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని శంకుస్థాపన చేసి నీళ్ళు ఇచ్చారు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, హంద్రీనివా 700 కిలోమీటర్లు 700 అడుగుల ఎత్తులో నీళ్ళు తీసుకుపోయారు. ఎక్కడ మా ప్రాంతము నందికొట్కు దగ్గర నుంచి మా జిల్లా నుంచి, నంద్యాల జిల్లా నుంచి ఎక్కడికి గాలేరు నగరి ఆయన తీసుకొచ్చాడు. సుజల స్రవంతి ఇది హంద్రీనివా, మేజర్గా హంద్రీనివాని గురించి చెప్తా ఉన్నాను నేను. హంద్రీనివా నందికొట్కూరు కాన్స్టిట్యూన్సీ అన్నీ కూడా నందికొట్కూరు కాన్స్టిట్యూన్సీ వచ్చాము. అన్ని ప్రాజెక్టులు కూడా అన్నీ ఉన్నాయి చుట్టుపక్కల. పోతిరెడ్డి పాడు కానీ, మరి అదేవిధంగా మీకు వెటుగొడ్డి రిజర్వర్ కానీ, గోర్కల్ రిజర్వర్ కానీ అన్నీ నంద్యాల చుట్టుపక్కల ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా ఇది మలయాళ నుంచి తీసుకొని హంద్రీ నుంచి మీకు నీవా వరకు అంటే కుప్పం వరకు నిలుచుకుపోయారు. అదే 735 కిలోమీటర్లు తీసుకుపోవడం జరిగింది. ఎన్ని పంపింగ్లు పెట్టి అన్ని అందరికీ నీళ్ళు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు అన్ని వ్యవసాయానికి ఏనాడు కూడా వ్యవసాయాన్ని కానీ, తాగునీళ్ళు కానీ, పశువులకు నీళ్ళు కానీ నోచుకునే ప్రాంతం ఆ ప్రాంతాలకంతా నీళ్ళు ఇచ్చినారు. అది చంద్రబాబు నాయుడు అంతా పట్టుదలతో చేసి దాదాపు 50 టీఎంసీల నీరును మళ్ళీ ఇచ్చడం జరిగింది. మరి ఈ రకంగా రాయలసీమ ప్రాజెక్టు వచ్చాయంటే చంద్రబాబు గారు రాజు నాకు బాగా బతికింది. 2000 కొట్టొచ్చి ఇప్పుడు సిఎస్ గారు కలెక్టర్గా ఉన్నారు కర్నూలు జిల్లాకు. ముఖ్యమంత్రి గారు వచ్చి హార్టికల్చర్ డెవలప్ చేయాలి, 6 జిల్లా ఆయనకు ఆలోచన వచ్చింది. ఈ ప్రాంతం హార్టికల్చర్గా డెవలప్ అయితేనే బాగా డెవలప్ అవుతుంది అని చెప్పి డోన్ ప్రాంతం కానీ దానికి ఆనుకున్న అనంతపురం జిల్లా కానీ ఈరోజు హార్టికల్చర్గా హబ్గా తయారైపోయినాయి. రాష్ట్ర జీడిపిలో హయ్యెస్ట్ ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి పనితనం అని చెప్పి ముఖ్యంగా తెలుస్తున్నామా. ఆ రకంగా పనిచేశారు ఆయన. ఈ స్కీమ్ ఇప్పుడు పెట్టింది కదా, అప్పటి నుంచే ఆయనకు ఐడియాలజీ వచ్చింది, అప్పటి నుంచే చేశాడు ఆయన. హెలికాప్టర్ మేము మంత్రులుగా 3 ఇయర్స్ మాకు అనుభవం ఉంది కాబట్టి ఆ రోజుల్లో కలెక్టర్గా ఇప్పుడు సిఎస్ గారు ఉన్నారు అని చెప్పాను నేను. ఈ హార్టికల్చర్కు పురాది పనికిరావు నువ్వు. ఆ రోజు హెలికాప్టర్లు తిప్పాము మనము. ఈ నుంచి అనంతపురం జిల్లా వరకు పోయినామని చెప్పి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పట్టుదల, ఒక శ్రమ, ఒక కృషి ఉంది. ఈజ్ ద లీడర్. సో చూశారు కదా, ఈరోజు పీజీఆర్ఎస్ అయితే ప్రధానంగా గత ప్రభుత్వంలో దౌర్జన్యాలకు సంబంధించి ఎక్కువ రెవెన్యూ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినాయని, వాటికి కూడా తగిన పరిష్కారం చూపిస్తామని చెప్పారు. అలాగే గత ప్రభుత్వంలో పోలీసులు గుప్పెట్లో పెట్టుకుని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. దాంతో పోలిస్తే ఇప్పుడేమీ పోలీసులు గుప్పెట్లో పెట్టుకొని పనిచేసే ప్రభుత్వం ఇది కాదని ప్రజలు అన్నీ చూస్తూనే ఉంటున్నారని కూడా చెప్తున్నారు. అలాగే డెవలప్మెంట్ పరంగా కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వానికే చెందినాయని, ఈ ప్రభుత్వాన్ని చూసే ఎన్నో దేశాలు కూడా వాటిని అమలు చేస్తున్నారని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విశ్వతో హారిక, వైకే న్యూస్, విజయవాడ.